హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. సో ఈ వీడియో అయితే అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. నన్నైతే ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో ఏంటంటే దైవిక్ టాయ్స్ ఇంకా దైవిక్ థింగ్స్ అన్ని లింక్స్ చూపిస్తానమాట ఈ వీడియోలో. సో చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా దైవిక్ ఆడుకునేవి అవి వీడియోస్ పెట్టినప్పుడు టాయ్ లింక్స్ కానీ వాడి అవుట్ఫిట్ లింక్స్ కానీ అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్కడ తీసుకున్నాను, అది యూస్ఫుల్ అవుతుందా లేదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అంతా చూపిస్తా. సో వాడి టాయ్స్ కానీ అండ్ డ్రెస్సెస్ కానీ అండ్ సమ్మర్ వేర్ స్పెషల్గా ఎక్కడ తీసుకుంటాను అండ్ వాడి టాయ్స్ ట్రైసైకిల్ అవన్నీ ఎక్కడ తీసుకున్నానో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దైవిక్ తోటి సో వాడి ఫేవరెట్ టాయ్స్ ఏవేవి ఉన్నాయి కూడా చూపిస్తాను అండ్ వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడు అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ స్టార్ట్. మై గుండు బాస్ ఈజ్ హియర్. గుండుకి జుట్టు కూడా వస్తుంది గాయ్స్. హాయ్ చెప్పు అందరికి. హాయ్ గాయ్స్ అను. హాయ్ మమ్మీ ఛానల్ చూసే వాళ్ళందరికీ హాయ్. నేను మీ దైవిక్ అని చెప్పాలి. ఏమని చెప్తా? బంగారు కొండ అల్లరి ఎక్కువ అయిపోతుంది గాయ్స్ ఈ మధ్య అయితే. ఈ సమ్మర్ వచ్చి నుంచి అయితే ఇంకెక్కువ అల్లరి. కిందికి వెళ్దాం ఆడుకుందామని. మీ అందరికీ హాయ్. నీ టాయ్స్ అన్ని చూపిస్తావా వాళ్ళందరికీ? నీ టాయ్స్ అన్ని చూపి ఈరోజు. నీ టాయ్స్ నీ డ్రెస్సెస్ అన్ని. అమ్మా ఇంతకన్నా ఎక్కువసేపు ఉండడు గైస్. బాయ్. నన్నైతే చాలామంది అడిగేది మెయిన్గా ఈ ప్లే పెన్ లింక్ అనమాట. నేను ఎప్పుడైనా ఇన్స్టాలో స్టోరీస్ పెట్టినప్పుడు దైవిక్ ఇందులో ఆడుతున్నట్టు ఎప్పుడైనా పెడితే ఎక్కువగా ఈ ప్లే పెన్దే అడుగుతుంటారు లింక్ ప్రొవైడ్ చేయండి అని. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. బేబీ 6 months ఉన్నప్పుడు తీసుకున్నాం దైవిక్ 6 months ఉన్నప్పుడు. సో ఇది యాక్చువల్గా ఇలాంటి ప్లే పెన్స్ అమెజాన్లో చాలా ఉన్నాయి. నేను ఇక్కడ పిక్చర్స్ పెడతా ర్యాండమ్గా. సో ఇవన్నీ కూడా నేను చూసా, బట్ అవి ప్రైస్ అరౌండ్ 15,000 20,000 ఉన్నాయి. అట్లా ఓవర్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ ఉన్నాయి. కాకపోతే ఇదైతే కొంచెం బడ్జెట్ రేంజ్ లో వచ్చిందని చెప్పొచ్చు. ఇది 5,000 4,000 ఆ రేంజ్ లో ఉంది. సో నేను అమెజాన్ లో తీసుకున్నా. ఇక్కడ పిక్చర్ పెడితే అండ్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో అమెజాన్ లో అయితే చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. యాక్చువల్ గా ఇన్ని డేస్ వచ్చిందంటే బెస్ట్ అని చెప్పాలి. ఇది ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. కొంచెం స్ప్రెడ్ చేయొచ్చు ఇంకా కూడా, కాకపోతే ఇప్పుడు ఇంతే చాలా అనేసి ఇంత చిన్నగా చేసుకుంటున్నాం. ఇది ఏంటంటే ఫోల్డబుల్. ఇది మనకి యూజ్ లేనప్పుడు మంచి అన్ని తీసేసి ఫోల్డ్ చేసి మళ్ళీ పైన పెట్టేసేసుకోవచ్చు అనమాట. తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు మనం సింపుల్గా. సో ఇది బెస్ట్ అనిపించింది. అంటే ఇంకొంచెం వేరేవి కూడా చూసాను నేను. 15,000 చూసాను అని చెప్తున్నా కదా, అది చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇదైతే కొంచెం తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అండ్ బాగుంది కూడా. ఇందులో అన్ని వాడి టాయ్స్ వేసి ఇట్లా జైల్లో కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతాము. యాక్చువల్గా పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్, వెరీ నీడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో టాయ్స్ అక్కడ ఇక్కడ సదరినా కొద్దికి మొత్తం ఇల్లు మొత్తం టాయ్స్ చేస్తారు. ఐ సీ దాట్. ఇలాంటిది ఒకటి ఉంటే మనకి సదరడానికి కూడా ఈజీ అవుతుంది. అన్ని అరేంజ్ చేసుకోవచ్చు. అన్ని ఇందులో వేస్తే ఇల్లు కొంచెం నీట్ గా అనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా టాయ్స్ కనిపిస్తాయి అనమాట. అదొక మెయిన్ థింగ్ తోటే ఇది తీసుకొచ్చాము. కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది లేకపోతే ఇల్లు ఎలా ఉండేది అని ఇమాజిన్ చేసుకుంటేనే భయం అవుతుంది నాకైతే. ఇది అట్లీస్ట్ ఒక 2 years వరకు కూడా దైవిక్ కొంచెం నడిచి ఇంకా ఎక్కువగా మాట్లాడే అంత వరకు కూడా ఇది ఉంటుంది ఇలానే. ఎందుకంటే వాడి ప్లే జోన్ లాగా వాడి టాయ్స్ అన్ని కూడా ఇందులో సదిరేస్తాం నైట్ అవ్వగానే. అండ్ ఇందులో అయితే టాయ్స్ కొన్ని చూపిస్తాను, అన్ని టాయ్స్ చూపించను. వాడికి బాగా నచ్చినాయి కొన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ టాయ్స్ ఉన్నాయి అనమాట. అవి నేను ఏమేమి తీసుకున్నానో అవే ఎక్కువ చూపిస్తాను. సో అన్ని చూపించాలంటే ఈ వీడియో కాదు, ఒక 4 videos అయినా సరిపోదు. సో అందుకే కొన్ని టాయ్స్ చూపిస్తాను. సో ఇది మొత్తం ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ బేబీ తినేటప్పుడు ఇల్లు మొత్తం తిరుగుకుంటూ తినిపించకుండా సో ఒకటే దగ్గర తినిపించడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. అవి ఏదో చెప్తున్నాడు. సో రీసెంట్ టైంలో నాకు బాగా నచ్చింది. హ్యాపీ సో రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చింది ఈ సింక్, వాషింగ్ సింక్. సో దైవిక్ తినిపించేటప్పుడు మొత్తం ఇల్లంతా తిరగాలి, లేకపోతే కిందికి వెళ్ళి తినిపించాలి, లేకపోతే కారిడార్ అంతా తిప్పాలి అంటాడనమాట. ఎక్కువగా వాడికి తిప్పుతూ తినిపించాలి. సో అలా అయితే ఇబ్బంది అవుతుందని ఈ సింక్ ఆర్డర్ చేసిన. లైక్ ఇది వచ్చిన 3 weeks అబ్బా సాయిరామ్ అనుకున్నాను అయితే. ఎందుకంటే ఇది పెడితే మంచిగా ఈజీగా తినేస్తాడు. ఇదైతే ఇందులో బ్యాటరీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆన్ చేయట్లేదు, బట్ ఆన్ చేసి ఆడుకునే వీడియో కూడా మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా అయిపోయింది అనమాట దీని పరిస్థితి. అన్ని పెడితే ఇది వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవ్వట్లేదు అనట్లేదు. బట్ బ్యాటరీస్ ఇందులో నుంచి తీసేసాము, ఎందుకంటే ఇది ఊరికి ఇట్లా ఆన్ చేస్తా ఉన్నాడు, అందుకే తీసేసాము. బట్ ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాడికి ఆడుకోవడానికి. రోజు తినిపించేటప్పుడు ఇందులో వాటర్ అయ్యి ఉట్టి అయినా ఆడుకుంటా అంటున్నాడు. అంటే బ్యాటరీస్ వేయకపోయినా జస్ట్ ఇందులో వాటర్ వేసి ఆడుకోవచ్చు కదా. ఇందులో వాటర్ వేసి ఇట్లా వెజిటేబుల్స్
బాటిల్స్ అన్ని వాష్ చేయడం అనమాట. జస్ట్ పిల్లలకి కిచెన్ లో సింక్ దగ్గర ఆడుకోవడం ఎట్లా ఇష్టం ఉంటుంది అట్లా అనమాట. సో అట్లాంటిది ఇట్లా టాయ్ టైప్ ఇది. ఇదైతే చాలా మందికి నచ్చింది. ఆయన ఆడుకుంటాడు, తీసి నేను పక్కన వేసుకొని నేను చెప్తా కదా అంటున్నాడు. సౌండ్ చేయకరా దొంగ పిల్ల. చాలా ఆడుకున్నావా? ఇది టవర్, ఇదో దైవిక్ టవర్. ఇది 6, ఇది 4, ఇది 5, 4, 3, 2, 1 ఏది నాన్న? ఇప్పుడు చూడు వచ్చి దీన్ని చెరిపేస్తాడు. వాడికి ఇష్టం అట్లాంటివి చేయడం అంటే. ఇట్లా పెట్టాలి. ఇది 1, ఇది 8, 7, 6 ఏది దైవిక్? ఓ కలర్ ఏది? కలర్ ఒకటి మిస్. 6, 5. అరే ఇది చూడు బాగుందా? సో ఇట్లా ఇది టవర్ అనమాట. ఇవి కలర్. భలే సంతోషం ఉంది కదరా నీకు. ఆగరా ఆగరా. టవర్ పెడదాం, టవర్ పెడదాం. ఇగో ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా చూపిస్తా పైనకి. దైవిక్ 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 ఇక్కడ చూడు. ఇగో దైవిక్ టవర్. వాడికి చాలా ఇష్టం. సో ఇట్లా మొత్తం టవర్ పెట్టాక దాన్ని ఇట్లా కొలాప్స్ చేస్తే వాడికి ఎంత నచ్చుతుందో, అదేదో ఆనందం. మంచిగా నవ్వుతాడు దాన్ని చూసుకుంటూ. ఇంకోటి ఇది ఎప్పటికైనా కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. దీనిపైన ఇట్లా నెంబర్స్ ఉంటాయి 5, 4, 3, 2, 1 అనేసి. అలా వాళ్ళకి నెంబర్స్ వచ్చినప్పటికీ కూడా బాగుంటుంది ఇది. సో అది అండ్ ఇది కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ టాయ్స్ ఎక్కడున్నాయో తెలియదు నాకు. అండ్ ఇదైతే దైవిక్ 5 months ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకుంటా. ఇవన్నీ ఇది కూడా కొంచెం యూజ్ చేశాడు దైవిక్. ఆడి ఆడి ఇలా చేశాడు. ఇది కూడా కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ టాయ్. ఇదైతే నా ఫేవరెట్, ఎందుకంటే దైవిక్కి తీసుకున్న ఫస్ట్ టాయ్ ఇది. చాలా చాలా గుర్తుండిపోతుంది. ఇట్లా ఆన్ చేయాలి. లాలా. దైవిక్ 3 months ఉన్నప్పుడు తీసుకున్నా. కాకపోతే అప్పుడు వాడికి ఇట్లా టమ్మీ టైం అదంతా ఉంటుంది కదా, అప్పుడు మంచిగా ఆడుకుంటుండే దీన్ని చూసి. అది చూడు, అది ఇట్లా మొత్తం ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది గో పెడదామా మనం? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. అది మొత్తం ఇల్లు మొత్తం తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మా దైవికి తిరగనిచ్చే ఛాన్స్ లేదు. బాగుంది కదా. ఏదో మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలకి లైక్ చిన్న ఉన్నప్పుడు తెచ్చిన టాయ్స్ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం కదా. అదే నీ 3 months ఉన్నప్పుడు ఫస్ట్ టాయ్, అది నేను తీసుకున్న ఫస్ట్ టాయ్ అనమాట. అది కొంచెం మెమరబుల్గా అట్లా గుర్తుండిపోయింది. 3 months బేబీకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఇట్లా చూస్తూ ఇగో దైవిక్, మా దైవిక్ ఇది ఇష్టం. ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటాడు. తిప్పు దైవిక్, నువ్వు అన్నీ ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా ఇట్లా. వాడి ఫేవరెట్ అది కూడా. ఇగో ఇవి కూడా బాగుంటాయి, క్యూట్. ఇది కూడా పోయింది గైస్. ఇది క్యూట్ ఉంటుంది. ఇది కూడా డ్రమ్. ఇది నేను అమెజాన్లో పెట్టాను. సో పిల్లలకి ఇట్లా డ్రమ్ కొట్టడం చాలా ఇష్టం కదా. మా దైవికి మా టీపాయికి ఊకే ఏదో ఒకటి తీసుకొచ్చి గిన్నెలు తీసుకొచ్చి టక్ టక్ అని కొడుతుండే. సో ఇలా అయితే కాదని చెప్పేసి ఇట్లా డ్రమ్ తీసుకొచ్చాం. ఇది చాలా చాలా బాగా వాడాడనమాట. ఇది వర్త్ జస్ట్ 300 or 600కి వచ్చింది. ఇది చాలా వర్త్. వన్ మోర్ థింగ్, ఇది సాయి తీసుకున్నాడు అమెజాన్లో. ఇది ఇట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా స్టిక్ అవుతుంది అనమాట. దీనిపైన ప్లేస్ చేస్తే సో ఇట్లా హోల్డర్స్ ఇచ్చారు, హోల్డ్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే ఇట్లా మనం సేమ్ కార్ డ్రైవ్ ఎట్లా వేస్తాం, సో కార్ డ్రైవ్ చేసే ఫీల్ వస్తుంది అనమాట. అదేమైంది? అది ఆన్ చేయాలా? ఆన్ చేస్తా. ఆడుకో. ఇట్లా ఆరెన్స్ వస్తాయి అండ్ ఆ ఎఫెక్ట్ వస్తుంది, ఇట్లా కార్ మూవ్ అయ్యే ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడైతే కొన్ని టాయ్స్ అన్ని స్పాయిల్ అయ్యాయి, బట్ ఇవన్నీ వాడు ఇప్పటికీ కూడా అట్లా ఆడుతూ ఉంటాడు, అందుకే చూపిస్తున్నా. ఇంకా కార్స్ అయితే చెప్పని అవసరం లేదు. ఈ కార్ గుర్తుందా దైవిక్ నీకు? చిన్న ఉన్నప్పుడు తీసుకున్న దైవిక్. దైవిక్ దైవిక్ వేర్ ఆర్ యు అంటది. ఇది వేర్ ఆర్ యు. ఇవన్నీ వాడి కార్స్ అనమాట, చిన్న చిన్ని కార్స్. ఇవన్నీ యుఎస్వి. ఎంత క్యూట్ ఉంటాయి ఇవైతే, అసలు క్రేజీ ఉంటాయి ఇవి. ఇదేమో మేము యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇవన్నీ మంచిగా మూవ్ అవుతాయి. ఇది నేను ఏఎంబి మాల్లో తీసుకున్నాను గైస్. ఇది మా సాయి ఫేవరెట్ కార్. మేము ఒక రోజు దైవిక్ బర్త్డే రోజు గిఫ్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాం. వాడు ఎత్తేసినా సరే, చాలా సార్లు కింద పల్లగొట్టినా సరే ఇది స్టాండర్డ్ ఉంది.
ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్ చాలానే ఉన్నాయి, కాకపోతే ఈ బాల్తో మంచిగా ఆడిండు. సాఫ్ట్ బాల్, ఇలాంటి క్రిస్టల్ బాల్స్తో కూడా మంచిగా ఆడతారు పిల్లలు. అసలు ఈ బాయ్స్కి బాల్స్ అంటే ఏం పిచ్చో ఏమో, ఊకే బాల్ 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 ఆడుతూనే ఉంటాడు దైవికైతే. అందుకని బ్యాట్ తీసుకొచ్చాము. ఈ బ్యాట్తో అయితే అంటే కిందికి తీసుకెళ్ళినప్పుడల్లా కమ్యూనిటీలో ఈ బ్యాట్ పట్టుకొని మొత్తం తిరుగుతూనే ఉంటాడు. వీడు ఇంతే ఉన్నాడు, వాడికి అసలు క్రికెట్ అంటే ఎట్లా తెలుసో ఏంటో కూడా నాకు ఐడియా లేదు గైస్. దైవిక్కి యాక్చువల్గా నడవడం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడికి అసలు ఎవరు చూపించారు ఏంటో కూడా తెలీదు. బాల్, బ్యాట్ ఇవి రెండే వాడికి తెలుసు. ఆటోమేటిక్గా వాళ్ళకి గుర్తుంటుందేమో, మేబీ ఏంటో తెలియదు, కానీ కింద ఊరికే పిల్లల్ని చూస్తూ ఉంటాడు కదా, వాడు ఎట్లా ఆడుకుంటున్నాడు చూడు. ఏమంటుంది దైవిక్? ఏంటిది అది? వాళ్ళకి కింద ఊరికే పిల్లల్ని చూసి అట్లా వాడు గుర్తుపట్టాడో ఏమో. అన్ని క్యాచ్ చేయలేడు కానీ బ్యాట్ బాల్ అంటే చాలా ఇష్టం వాడికి. ఇట్లా బ్యాట్ పట్టుకొని ఇట్లా అంటాడు, కింద క్యాచ్ అంటే క్యాచ్, ఓ థ్యాంక్ యూ. సో వాడికి ఇష్టం అనేసి ఈ బ్యాట్ సాయి తీసుకొచ్చాడు. బాగుంది. ఏంటి ఈ బ్యాట్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ బకెట్ ఏంటంటే మేము గోవాకి వెళ్ళాం కదా ట్రిప్కి. సో ఈ బకెట్లో కొన్ని థింగ్స్ ఉంటాయి యాక్చువల్గా, అవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అవన్నీ ఎక్కడో పడిపోయాయి. సో ఇదేంటంటే శాండ్లో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇమేజ్ పెడతాను, నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇట్లా శాండ్లో ఆడుకోవడానికి ఉంటాయి కదా, కింద కమ్యూనిటీలో శాండ్లో పిల్లలు చాలామంది ఆడుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఆడుకోవడానికి తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. ఈ బకెట్ తీసుకొని కొన్ని టాయ్స్ ఉంటాయి, ఇట్లా ప్రింట్ వచ్చే టాయ్స్ ఉంటాయి కదా, మనకి శాండ్లో ఇట్లా ప్రింట్ పెడితే ప్రింట్ వచ్చే టాయ్స్ ఉంటాయి కదా. ఈ బకెట్లో ఇదొకటి ఉంటుంది, ఇట్లా క్రాబ్. ఇది కూడా దైవిక్కి 8 months ఉన్నప్పుడు తీసుకున్నాను అనుకుంటా. ఇదేంద్రా దైవిక్ ఎట్లుదిరేది? ఇది క్రాబ్ లాగా. దీన్ని అయితే ఎన్నిసార్లు కింద పడగొట్టాడో వాడికే తెలీదు. దైవిక్ ఆడుకుంటావా? కొన్ని టాయ్స్ తోటి అట్లా మెమోరీస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. దీంతో అయితే నన్ను మా మమ్మీని ఒకసారి నార్మల్గా ఇట్లా పడుకుంటే టాప్లో కొట్టాడు కూడా, అలాంటివి కూడా అయ్యాయి అనమాట. ఇది కూడా ఒక బ్యాట్ ఉంది, కానీ ఈ బ్యాట్ ఎక్కువ యూజ్ చేస్తాడు. కిందికి వెళ్ళిన ప్రతిసారి ఇట్లా పట్టుకొని నాదే రాజ్యం అనుకుంటా తిరుగుతాడు. నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇది ప్లాస్టిక్ బ్యాట్స్ కాదు ఇది. ఇది చూడు, ఇదైతే సిలికాన్. ఇది బేబీకి టీత్ వచ్చేటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది టీతింగ్కి. సో వాళ్ళకి ఊరికే ఏదైనా ఒకటి కొడకాలనిపిస్తుంటుంది కదా, చూయింగ్ చేయాలనిపిస్తుంటుంది. సో అప్పుడు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇది చాలా యూజ్ చేశాడు, తర్వాత ఇట్లా అయిపోయింది. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది, సో క్యూట్ అనిపించింది. ఇది కూడా అమెజాన్లోనే. సో నేను మోస్ట్ ఆఫ్ ది టాయ్స్ ఫ్రమ్ అమెజాన్ లేదంటే ఫస్ట్ క్రై యాప్లో తీసుకున్నాను. సో నేను ప్రతి టాయ్ గురించి అయితే ప్రతిసారి మెన్షన్ చేయలేను కదా, ఇక్కడ ఎక్కడ తీసుకున్నా ఏంటి అని పిక్చర్ పెడుతుంటా స్క్రీన్ పైన. సో అమెజాన్ లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ నేమ్ టైప్ చేస్తే అమెజాన్లో మీకు లింక్ వచ్చేస్తుంది. ఎవరైనా ఒకవేళ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వడం మర్చిపోతాయి. అండ్ ఇదైతే చాలా బాగుంది. ఇది మినీ డక్ అనమాట, స్మాల్ డక్ టాయ్. సో ఇది ఇంత క్యూట్గా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఇందులో కూడా సెల్స్ వేయాలి. ఇది నాకు కొంచెం ప్రైజీ అనిపించింది, లైక్ ఇది 1500 అరౌండ్ అలా ఉంది. సో నార్మల్ క్వాలిటీలో కూడా ఉన్నాయి, బట్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ రావడం, ఇందులో వాటర్ రొటేట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మనం వాటర్ అయినా అవసరం లేదు. ఒకసారి వాటర్ వేస్తే సో అవే వాటర్ మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇది కొంచెం ప్రైజీ అనిపించింది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిల్లలకి చిన్న టాయ్స్ ఇప్పిస్తుంటే నాకు ఐ ఫీల్ హ్యాపీ, అంటే నాకున్న దాంట్లో నేను ఇప్పిస్తున్నాను. మేబీ ఎవరికి ఎలా అయితే పాసిబిలిటీ ఉంటుందో అలా ఇప్పిస్తే చాలు, అంతే. ఏవో ఇవే టాయ్స్ తీసుకోవాలని అయితే కాదు, నేను జస్ట్ దైవిక్వి మాత్రమే చూపిస్తున్నాను. వాళ్ళకి ఏదో కొనిపిస్తుంటే మనకి చాలా జాయ్ అనిపిస్తుంది. నాకు అలా పర్సనల్గా నేను ఫీల్ అవుతాను అనమాట. వాడికి ఏదైనా కొంచెం చిన్న ఒక డ్రెస్ తీసుకున్నా సరే ఐ ఫీల్ సో హ్యాపీ, అదేదో నాకు కొనుక్కున్నంత హ్యాపీనెస్ వస్తుంది. సో ఇది కూడా వాడు తినేటప్పుడు కోసమైనా తీసుకున్నాము. అండ్ ఈ టాయ్ స్పెషల్లీ ఇది ఓన్లీ వాడు తినేటప్పుడు మాత్రమే బయటికి తీస్తాం. ఇందులో వాటర్ వేస్తేనే ఇందులో ఆడుకుంటాడు కదా, సో వాటర్ ఓన్లీ తినేటప్పుడు మాత్రమే వేస్తామన్నమాట. ఇదైతే ఓన్లీ తినేటప్పుడు మాత్రమే ఆన్ చేస్తాము. ఇది క్యూట్ ఉంటుంది. ఇట్లా డక్స్ వచ్చాయన్నమాట. ఇలా 3 డక్స్ వచ్చాయి, అవే ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాగుంది కదా, క్యూట్ అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. సో అది వాడు చూస్తూ కొంచెం మంచిగా కామ్గా కూర్చొని ఆడుకుంటాడు, తింటాడు. సో ఎక్కువగా ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడు,
అలాంటప్పుడు అండ్ తినట్లేదు సరిగ్గా అన్నప్పుడు మాత్రమే ఇస్తాము. ఊరికే ఇట్లా అన్ని టాయ్స్తో కలిపి ఇస్తే ఏంటంటే ఇదే టాయ్స్ కదా అని వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. కొన్ని టాయ్స్ ఏంటంటే స్పెషల్గా ఓన్లీ తినేటప్పుడు అండ్ మారం చేసేటప్పుడు మాత్రమే ఇస్తున్నాను. సో దట్ వాళ్ళకి అరే ఇది స్పెషల్ది, ఓకే నాకు కావాలనుకున్నది నేను ఇచ్చేటప్పుడు ఇచ్చారు అనే ఒక థింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో ఊరికే తినడానికి మారం చేస్తుంటే అప్పుడు స్పెషల్ టైమ్స్లో మాత్రమే కొన్ని టాయ్స్ అట్లా దాచిపెడతాం అనమాట. సో ఇది ఊరికే ఇట్లా అన్ని టాయ్స్లో కలిపాను. సో అది ఈ టాయ్ స్టోరీ. ఇది అండ్ ఇది నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో ఇవి 2 బండ్లు అనమాట దైవిక్కి. ఇవి కూడా చూపించాలనిపించింది. బాయ్ నాన్న. ఎంత క్యూట్ పిలుస్తావురా బంగారు కన్నా. బాయ్ బాయ్ బాయ్. ఏ డిష్ ఏ బాయ్ బాయ్ బాయ్. నేను కూడా వస్తాను, నీ దగ్గరనే వస్తా. నేను కూడా చిన్నపిల్లని అయిపోతున్నా గైస్ వీడితో పాటు. టటా టటా. చుక్కు మేము చుక్కు చుక్కు బండి ఆడుకుంటాం. చుక్కు చుక్కు బండి చుక్కు చుక్కు బండి వస్తుంది, పక్కకు పక్కకు జరగండి, ఆగినాక ఎక్కండి. సో ఇవి 2 బండ్లు. బాయ్ బాయ్. ఇదేమో మేము ఈ మోటార్ ఏమో యాక్చువల్గా అమెజాన్లో కూడా ఉంది కానీ ఫస్ట్ క్రైలో తీసుకున్నాము. సో ఇది ఫస్ట్ క్రై. సో ఇదేమో అమెజాన్లో, అది కూడా అమెజాన్లో ఉంది యాక్చువల్గా, కానీ ఇది అమెజాన్లో ఎంత ప్రైసో తెలియదు కానీ ఫస్ట్ క్రైలో తీసుకున్నాము. జూబ్లీ హిల్స్ ఫస్ట్ క్రైలో చాలా బాగుంటాయి క్వాలిటీ. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ క్రై యాప్లో కాకుండా స్టోర్కి వెళ్ళి తీసుకోండి. క్వాలిటీ బాగుంటుంది. ఇంకా ఏదైనా సర్వీస్ ఉంటే కూడా వాళ్ళు చేస్తారు కదా. సో అందుకే ట్రైసైకిల్ కూడా తీసుకున్నాము. ట్రైసైకిల్ కూడా చూపిస్తాను. ఇది దైవిక్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాము. ఫస్ట్ బర్త్డే దాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అది. సో ఇవి 2 బండ్లు అనమాట. బాగుందా దైవిక్? నీ ఫేవరెట్ ఏది? ఇదా అదా? నీకు ఏది ఇష్టం? ఈ బండి ఇష్టమా ఆ బండి ఇష్టమా? నేను ఇష్టమా? అమ్మా బంగారమే. బుయ్ పడతావు. ఇదైతే అమెజాన్లో తీసుకున్నాము. ట్రైసైకిల్ కూడా తీసుకున్నాం వాడికి. ఇది బాగుంటుంది యాక్చువల్గా. ఇది చాలా క్యూట్ ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగుండే, క్యూట్ అనిపించి తీసుకున్నాము ఫస్ట్ క్రై స్టోర్లో. సో ఇది హై చైర్, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక వీడియోలో నేను చూపించాను ఈ హై చైర్ తీసుకున్నాను అని. సో ఇది ఫస్ట్ క్రై బంజారా హిల్స్లో తీసుకున్నాను. సో ఫస్ట్ క్రై స్టోర్లో డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నాము. ఇలాంటి కొంచెం ఎక్స్పెన్సివ్ పెడుతున్నామంటే మనం డైరెక్ట్గా వెళ్ళి స్టోర్లో తీసుకోవడం బెస్ట్. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. దైవిక్ దీన్ని ఇప్పుడు ఎక్కువగా ఐస్ బండి తిప్పుతారు కదా, అలా యూజ్ చేస్తాడు. సో ఇది యాక్చువల్గా హై చైర్ అనమాట. కాకపోతే దీన్ని మనం చాలా వేస్లో యూజ్ చేసుకోవచ్చు. హైట్ అవుతుంది అండ్ ఇట్లా కిందికి అవుతుంది. ఇది ఆర్ట్ ఫర్ ర్యాబిట్ నుంచి. సో ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నప్పుడు మనం ఆన్లైన్ కన్నా డైరెక్ట్ వెళ్ళి స్టోర్లో తీసుకోవడం చాలా బెస్ట్. అక్కడైతే క్వాలిటీ ఉంటుంది. ఇంకోటి మనం వెళ్ళి అన్నీ ఇది ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అనేది చూడొచ్చు. ఇదైతే సూపర్ స్టాండర్డ్ ఉండే, ఇది సూపర్ ఇంకా వర్తి కూడా. ఇప్పటికి కూడా వాడు యూజ్ చేస్తూ ఉంటాము. సో బయట కారిడార్లో తిప్పాలనుకుంటే ఇట్లా హై చైర్లో తిప్పుతూ అలా తినిపించవచ్చు. ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది గైస్. ఇది పైన కూడా అనొచ్చు అండ్ ఇట్లా బెండ్ కూడా అవుతుంది. ఇది ఉయ్యాలలాగా కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే అయితే ఎక్కడున్న ఫస్ట్ క్రై స్టోర్స్ ఉంటాయి కదా, హైదరాబాద్లో అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి. కాకపోతే బంజారా హిల్స్లో ఎక్కువగా కొంచెం పెద్ద స్టోర్ అనమాట, మెయిన్ బ్రాంచ్. అక్కడైతే చాలా కలెక్షన్ కూడా దొరుకుతుంది. నా ఓల్డ్ వీడియోస్లో దైవిక్కి తీసుకున్న న్యూ థింగ్స్ అన్నీ చూపించాను. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూపించా. ఇప్పుడు అంతా చూపించడం టైం లేదు. ఇది హై చైర్ లాగా లోకి అండ్ మొత్తం ఇట్లా వీల్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ మనం లాక్ చేస్తే ఇది మూవ్ అవ్వకుండా ఒకటే దగ్గర ఉంటుంది అనమాట. అండ్ ఇది ఉయ్యాలలాగా కూడా అవుతుంది. ఉయ్యాల ఇట్లా పట్టుకున్నాను, ఇది పట్టుకో. ఉయ్యాల దాని వాడికి యాక్చువల్గా ఇట్లా స్వింగ్ లాగా చేసి ఎప్పుడు కూర్చోబెట్టలేదు. సో ఎక్కువగా ఒక దగ్గర ఉంచే ఇట్లా పైన కారిడార్ లో తిప్పుతూ ఉంటాము. సో ఇట్లా వీల్స్ ఉన్నాయి కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీల్స్ లేకుండా హై చైర్ ఉంటే మాత్రం నో యూజ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పిల్లలు ఒకటే దగ్గర కూర్చొని తినడానికి అంత ఇష్టపడరు కాబట్టి. సో ఇట్లా వీల్స్ ఉన్నది తీసుకోండి, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ట్రైసైకిల్ చూపిస్తాను, అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మా దైవికి ట్రైసైకిల్ అంటే ఎంత ఇష్టమో, ఎందుకంటే దీనిపైన ఎక్కిస్తే కిందికి తీసుకెళ్ళి తిప్పుతామని అర్థమవుతుంది కాబట్టి వాడికి చాలా చాలా ఇష్టం. సో దీనిపైనకి ఎక్కామంటే చాలు, అమ్మాయి నన్నైతే బయటికి తీసుకెళ్తున్నారని ఆరామ్సే కూర్చుంటాడు అనమాట. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఇదైతే మేము వాడి బర్త్డే కని తీసుకున్నాము.
సో ఇది ఆర్ట్ ఫర్ ర్యాబిట్ నుంచి సేమ్ ఫస్ట్ ప్రైజ్ స్టోర్లో తీసుకున్నాము. బయటకు వెళ్తున్నాం అంటే సార్కి ఎక్కలేని సంతోషం, ఎందుకంటే కింద పిల్లలు అందరూ ఉంటారనమాట. ఈవినింగ్ టైంకి ఎగ్జాక్ట్ 5 నుంచి 6:30 వరకు కింద అయితే చాలా బాగుంటుంది గైస్. కింద మొత్తం ఎంత బాగుంటుందో అసలు, అందరు పిల్లల్ని చూస్తూ సైకిల్ రైడ్ మంచి ఎంజాయ్ చేస్తాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆర్ట్ ఫర్ ర్యాబిట్. ఇది నేను బంజారాహిల్స్ స్టోర్లో తీసుకున్నాను ఫస్ట్ ట్రైలో. పోదాం నా బంగారు. సో ఇది కూడా డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నాము, వాడి బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఫస్ట్ సైకిల్ తీసుకున్నాము. నేను సాయి కలిసి ఇష్టంతో ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసి మరి తీసుకున్నాము. చాలా నచ్చింది ఇది, అండ్ ఇది బాగా యూస్ఫుల్ కూడా అవుతుంది. ఇంకో థింగ్ ఏంటంటే ద బెస్ట్ థింగ్, సో ఇది మేము స్టోర్లో తీసుకున్నాం కాబట్టి ప్లస్ ఏంటంటే ఒక 15 days తర్వాత ఇది కొంచెం ట్రబుల్ ఇచ్చింది అనమాట. ఆన్లైన్లో తీసుకొని ఉంటే మనం రిటర్న్ పెట్టడానికి చాలా అసలు పాసిబిలిటీ ఉండేది కాదు, ఆల్రెడీ 15 days అయిపోయింది కదా. సో ఇది ట్రబుల్ ఇచ్చింది అనేసి మళ్ళీ తీసుకొని వెళ్ళాం, స్టోర్లో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళాము. ఇట్లా ట్రబుల్ ఇచ్చింది, వీల్స్ అనేవి సరిగ్గా మూవ్ అవ్వట్లేదు. సో వాళ్ళు మళ్ళీ ఒక 1 week అలా ఉంచుకొని మళ్ళీ మంచిగా చేసి ఇచ్చారనమాట. సో అది డైరెక్ట్గా స్టోర్లో తీసుకుంటే అదొక బెస్ట్ ఆప్షన్. సో ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇక్కడే హ్యాండిల్ అనమాట. సో ఇక్కడే మూవ్ చేయొచ్చు, అంటే ఈవినింగ్ టైమ్స్లో పిల్లల్ని కిందికి తీసుకెళ్ళి అట్లా వాక్కి మనం వెళ్తున్నప్పుడు బాగుంటుంది. ఇలా డైవిక్ బాయ్ చెప్పు, అందరికి బాయ్ చెప్పేసే బాయ్. సో ఇట్లా అంటే ఇట్లా మనం మళ్ళీ అక్కడ దగ్గరికి వెళ్ళి మూవ్ చేయని అవసరం లేదు. సో హ్యాండిల్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా తిప్పడానికి ఈజీ అవుతుంది. దీనికి ఇట్లా యాక్చువల్గా షెల్టర్ లాగా కూడా వచ్చింది, కాకపోతే అది తీసేసాము, ఎందుకంటే ఈ సార్ ఉంచాడు అది తీసే అంటాడు కాబట్టి. సో ఇది యాక్చువల్గా అమెజాన్లో కూడా ఉంది, ఒకవేళ స్టోర్కి వెళ్ళని వాళ్ళకి అమెజాన్లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ పిక్చర్ ఇక్కడ పెడతాను. ఇది అరౌండ్ 7,000 ఆ ప్రైస్ ఉంది, బట్ రియల్లీ వర్తీ గైస్, చాలా వర్తీ, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మమ్మీకి కూడా లెగ్ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి కిందికి డైవిక్ని ఊరికే ఎత్తుకొని తీసుకెళ్ళలేదు, తిప్పలేదు. సో ఇందులో అయితే మంచిగా అలా కూర్చోబెట్టుకొని మొత్తం తిరగొచ్చు అనమాట. ఇది అందుకే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కూడా ఎప్పుడైనా వాక్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాడిని ఇందులో కూర్చోబెట్టి మా కమ్యూనిటీ చుట్టూ ఒక 3-4 రౌండ్స్ నా వాక్ కంప్లీట్ అవుతుంది, అండ్ దైవిక్కి కూడా అమ్మాయి బయటికి అయితే వెళ్ళాను అని ముచ్చట తీరుతుంది అనమాట. మా దైవిక్ బుక్స్ ఇవన్నీ, వాడికి సరిగ్గా మాటలే రావు, కాకపోతే ఇవన్నీ వాడి బుక్స్. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచే ఊరికి అట్లా టాయ్స్తో ఆడుకోవడమే కాకుండా వాడికి ఇట్లా ఏదైనా ఒకటి షేప్స్ ఇట్లా చూపించడం, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇట్లా ఏదైనా ఉంటే ఇట్లా చూపించడం. అంటే వాడికి ఏంటంటే ఇట్లా పిల్లలు ఎప్పుడైనా ఇట్లా ఏదైనా కలర్ఫుల్వి చూస్తుంటే అట్లా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇది అవకాడో వాడు రోజు తింటూ ఉంటాడు, అట్లా చూస్తే గుర్తుపడతాడు అనమాట. సో అట్లా ఏదైనా ఒకటి క్యాండిల్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. పిజ్జా పడుకునేటప్పుడు ఊరికే అల్లరి ఎక్కువ చేశాడు అనుకో, ఇట్లా బుక్ ముందు పెట్టాను అనుకోండి సైలెంట్గా పడుకుంటాడు అనమాట. పడుకోబెడితే తీసుకెళ్దాము అని అంటే అసలు మారం చేస్తాడు. వాడిని ఈడ కూర్చోబెట్టి కమాన్ సి ఇది బర్డ్ కుయ్ అంటది, ఇకి అంటది, ఏదో ఒక సౌండ్స్ అట్లా చెప్తుంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఇదంతా ఎందుకు వచ్చేది వాళ్ళకైనా పోయి పడుకుంటే అయిపోతుంది కానీ అప్పుడు దాకా పడుకుంటాడు అనమాట. సో ఈ మినీ బుక్స్ ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుంది గైస్, క్యూట్ ఉంటుంది. నేను ఒకటి చూపిస్తా. ఇది యానిమల్స్ది, వైల్డ్ యానిమల్స్, ఇట్లా చాలా బాగా అనిపిస్తాయి వాళ్ళకి పిక్చర్స్ చూడడానికి. అండ్ ఇది ఫ్రూట్స్, ఇది వెజిటేబుల్స్. ఈ బుక్ అయితే నేను హిమాలయ బుక్ స్టాల్ తెలుసా, పంజాగుట్టలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు హిమాలయ బుక్ స్టాల్. సో అక్కడ తీసుకున్నాను, అక్కడ కూడా బుక్స్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి. ఈ బోర్డ్ బుక్స్ అంటే బేబీస్కి స్పెషల్గా వాళ్ళకి మొత్తం ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇది ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కదా, అట్లా బర్డ్స్కి సంబంధించినవి, ఇంట్లో థింగ్స్, ఇట్లా బెడ్రూమ్స్, అలా ఓన్లీ బెడ్రూమ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ. సో అట్లా స్పెషల్గా ఉంటాయి బుక్స్, అంతా కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఇట్లా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు మంచిగా చూడడానికి ఇష్టపడతారు. ఈ బోర్డ్ బుక్స్ ఏంటంటే మనం ఇట్లా నీట్గా లేకపోతే తుడవచ్చు కూడా అనమాట, క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎంత క్యూట్ ఉంది చూడండి వాడి బ్యాగ్. ఇది ఏఎంబీ మాల్లో తీసుకున్నాను. దైవిక్ కోసం వాడి ఫస్ట్ బర్త్డేకి షాపింగ్ చేసేటప్పుడు ఏఎంబీ మాల్కి వెళ్ళామన్నమాట, వాడికి ఏదైనా టాయ్స్ తీసుకుందామని. అప్పుడు ఈ బ్యాగ్ కనిపించింది, నాకైతే చూడగానే నచ్చింది, నా కోసమైనా తీసుకున్నా, ఎంత క్యూట్ ఉంది అనేసి. సో పక్క పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా బ్యాగ్ వేసుకొని వెళ్తుంటారు కదా, సో అప్పుడు వాడు మంచి ఎగ్జైట్ అవుతాడు ఇట్లా బ్యాగ్ చూస్తూ ఉంటే, ఈ బ్యాగ్ అని. సో అందుకే వాడి కోసం కూడా తీసుకొచ్చాను అనమాట. ఇది వేసుకొని అట్లా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది, క్యూట్ ఉందని చూపించా. సో దైవిక్కి ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, 1 day ట్రిప్కి ఇట్లా ఫామ్ హౌస్ వెళ్తూ ఉంటాం కదా, సో అప్పుడు ఇందులో మేము వాడి బట్టలు స్పెషల్లీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఇది బేబీ బ్యాగ్ లాగా.
చూపించాలనిపించింది. ఇది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాను, మామ్స్ హోమ్ ఆర్గానిక్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మామ్స్ హోమ్ ఆర్గానిక్ అని. ఇక్కడ లింక్ పెడతా చూడండి. సో అక్కడ తీసుకున్నాను. మంచిగా ఉంటుంది. ఇది వాషబుల్ కూడా, మంచిగా వాష్ చేసుకోవచ్చు. దైవిక్వి క్లోత్స్ అన్ని ఇప్పుడు చూపిస్తాను, అంటే రఫ్గా, అంటే ఎక్కడి నుంచి తీసుకుంటా ఏంటి అని. మోస్ట్ ఆఫ్ ది క్లోత్స్ ఫ్రమ్ H&M లేదంటే ఫస్ట్ క్రై యాప్ నుంచి, బేబీ ఓయ్ అనే బ్రాండ్ నుంచి తీసుకుంటాను అనమాట. సో ఇది నేను H&Mలో తీసుకున్నాను. కాట్ సెట్ లాగా ఉంటుంది. సో బోత్ మ్యాచింగ్ అనమాట. ఇది కాటన్ కాబట్టి ఇప్పుడు సమ్మర్లో ఇట్లా మంచిగా బ్రీతబుల్ ఉంటుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈ క్యాప్స్, బుడ్డ క్యాప్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఈ క్యాప్ అయితే నాకు ఎంత నచ్చిందో. వాడు ఒక్కసారి క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోడు గైస్, ఊకే తీస్తూనే ఉంటాడు. బాగుంది కదా క్యాప్. సో ఈ క్యాప్స్ 2 తీసుకున్నాను. వాడు గుండె అయిందని తీసుకున్నా, బట్ వాడు అసలు పెట్టుకోడు. అట్లీస్ట్ ఫోటోకైనా బాగుంటుంది అనేసి, లైక్ ఆఫ్టర్ 1 ఇయర్ కూడా ఇట్లా ఫిట్టింగ్ ఉంది కాబట్టి యూజ్ అవుతాయి. సో ఒకటేమో నేను ఇవి 2 కూడా, ఇది H&M, ఇదేమో నేను AMB మాల్లో తీసుకున్నాను. అండ్ ఈ షార్ట్స్, మోస్ట్ ఆఫ్ వాడి డ్రెస్సెస్ ఇట్లా ఇంట్లో ట్రాక్ పాయింట్స్ ఇట్లా ఉంటాయి కదా, ఈ ట్రాక్ పాయింట్స్ వాళ్ళకి జీన్స్ ఇప్పుడు అంత కంఫర్ట్ ఉండదు, చిన్నపిల్లలు కదా. సో ఇట్లా జాగర్స్ లాగా ఇవి ఎక్కువగా నేను H&Mలో తీసుకుంటాను. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళ ఫ్యాబ్రిక్స్లో. అండ్ ఇట్లా నాకు స్ట్రైప్స్ ఉన్న డ్రెస్సెస్ చాలా నచ్చుతాయి వాడికి. ఇట్లా సాఫ్ట్ ఉండాలి. ఇట్లా సాఫ్ట్ డ్రెస్సెస్ వేసినప్పుడల్లా వాడికి కంఫర్ట్ అనిపిస్తుంది. సో వాళ్ళ కంఫర్ట్ వేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఊకే ఇట్లా చీదర పడరు. అండ్ ఇవన్నీ స్ట్రైప్స్ డ్రెస్సెస్. ఇది H&M నుంచి, ఇది కూడా బాగుంటుంది, ఇట్లా కాటన్ది. ఇది ఇంకా నేను ట్యాగ్ కూడా ఓపెన్ చేయలేదు. అండ్ ఇది నాకు ఆఫర్లో 1100కి వచ్చింది. బాగుంది కదా, ఇట్లా షార్ట్ అండ్ షర్ట్ ఇట్లాంటి దాంట్లో బాగా అనిపిస్తాడు దైవిక్. షార్ట్ అండ్ ఇట్లా కార్సెట్ లాగా డైలీ అట్లీస్ట్ 2 to 3 అవుట్ఫిట్స్ అయినా చేంజ్ అవుతూ ఉంటాడు అనమాట వాడు. అట్లాంటప్పుడు ఇట్లా షార్ట్ టీ-షర్ట్ వేస్తుంటాం. ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతున్నాయి ఇవి. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా మంచిగా ఉంటాయి. సో ఎక్కువగా దైవిక్కి ఇట్లాంటి స్వెట్ షర్ట్స్ వేసేదాన్ని. ఎక్కువగా వింటర్లో ఇట్లాంటి స్వెట్ షర్ట్స్ వేసాను. ఇవి కూడా ఫ్రమ్ కొన్ని ఏమో జారా నుంచి, కొన్ని H&M నుంచి, కొన్ని నేను జస్ట్ బేబీ ఓయ్ నుంచి. ఎక్కువగా ఫస్ట్ క్రై యాప్లో బేబీ ఓయ్ బ్రాండ్ ఉంటుంది, సో అందులో నుంచి కూడా తీసుకున్నాను. ఇది ఫ్రమ్ USA. ఇది కూడా బాగుంది కదా, ఫ్యాబ్రిక్ మస్తు ఉంటుంది గైస్. US నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఇట్లాంటి ఫ్యాబ్రిక్ తెప్పించుకోండి, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ అయితే. దైవిక్ బర్త్డే అప్పుడు తీసుకున్నాను ఇవి 2 కూడా వెస్ట్ సైడ్లో. సో వెస్ట్ సైడ్లో కూడా పిల్లలకి డ్రెస్సెస్ బాగుంటాయి. అండ్ కొన్ని దైవిక్వి ట్రెడిషనల్ వేర్ చూపిస్తాను. ఇది బాగుంది చూడండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే స్టిచ్ చేయించాను. ఇది బాగుంది కదా. అండ్ ఇది చాలా మంది అడిగారు నన్ను. తిరుపతికి వెళ్ళినప్పుడు వేసాము, ఎంత బాగుందంటే వావ్, వర్క్ ఎంత నీట్గా వచ్చింది చూడండి. సో ఇది నేను BZPCలో డిజైన్ చేయించాను. ఇట్లా దేవుడి నామాలు వచ్చాయి. ఇది ఎప్పటికీ ప్రీషియస్ నాకు, ఎందుకంటే దైవిక్కి గుండు చేయించినప్పుడు తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వేసిన డ్రెస్ కాబట్టి ఎప్పటికీ అట్లా మెమొరీగా దాచుకుంటా. వాడు ఫస్ట్ టైం వేసినప్పుడే ఇన్ని మరకలు చేశాడు. అండ్ ఇది బాటమ్, ఇదేమో మాధురీరావు డిజైన్ చేశారు. బాగుంది కదా, వావ్, చాలా బాగుంది. ఇది చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది కూడా దేవుడి నామాలు, కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది నేను కమింగ్ ఫెస్టివల్స్కి వేద్దామనేసి అలా దాచిపెట్టాను, ఎందుకంటే వాడికి కొంచెం సైజ్ పెద్దగా అయింది. సో కొంచెం సైజ్ పెద్దగా ఉంది, ఇంకా కమింగ్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా అప్పుడు వేస్తాను. అండ్ ఇది చూడండి, దిస్ డిజైన్డ్ బై BZPC. వావ్, ఇది కూడా మస్తుంది కదా డిజైన్ అయితే. సో వాడి ఫస్ట్ బర్త్డే చేయలేదు, కానీ ఫోటోషూట్ అయితే జరిగింది. ఈ డ్రెస్ ఫస్ట్ బర్త్డేకనే చేయించాను అనమాట. సో వాడి ఫస్ట్ బర్త్డే ఎందుకు చేయలేదని చాలామంది అడుగుతున్నారు. సో అట్లా ప్లాన్ చేయగానే మా అత్తయ్య సైడ్ దగ్గర రిలేటివ్స్ చనిపోయారు, సో అందుకే చేయలేకపోయాము. బట్ యా, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే చూసుకుందాంలే. యాక్చువల్గా మేము కొంచెమైనా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము, బట్ ఇంట్లో వాళ్ళు లేకపోతే సెలబ్రేషన్స్ అంతా మంచిగా అనిపించాయి కదా. ఓన్లీ ఇంట్లోనే అట్లా నార్మల్గా కేక్ కట్ చేయించాము, అందుకే పెట్టలేదు ఏమి. ఎంత బాగుందో అసలు, ఈ వర్క్ డిజైన్ చాలా నచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ BZPC. అండ్ ఇట్లా సింపుల్గా స్టిచ్ చేపిస్తాను దైవిక్కి, ఎక్కువగా హడావిడి లేకుండా. ఇది చూడండి, దిస్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. ఇది నాకు ఫేవరెట్ వినాయకుడు కాబట్టి ఇట్లా వినాయకుడితోటి ఇలా డిజైన్ చేయించాను. వినాయకుడు వచ్చేలాగా ఇలా డిజైన్ చేయించాను. బాగుంది కదా, గ్రీన్ కలర్ పైన. ఇది నేను బతుకమ్మ అప్పుడు వేసాను దైవిక్కి. ఇక్కడ పిక్చర్ పెడతా చూడండి,
ఎంత క్యూట్ అనిపించాడో ఈ డ్రెస్లో అయితే. సో అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వేస్తూ ఉంటాను టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా. సో గైస్ ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే దైవిక్ డ్రెస్సెస్, టాయ్స్ ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వాడి ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేసి పెడతాము, ఇంకా వాడి స్నాక్ ఐటమ్స్ కానీ అలా చూపిస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన చాలా డేస్కి వ్యూస్ వస్తున్నాయి, అంటే మెల్లిగా చూస్తున్నారు. సో నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వచ్చేయాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఏం వీడియోస్ పెట్టాలో కూడా కింద కామెంట్స్లో చెప్తూ ఉండండి. ఐ రీడ్ యువర్ కామెంట్స్. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.